హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. హైడ్రా పేరుతో హైదరాబాద్లో అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలన్నీ కూలుస్తున్నారు అనే వార్త ఇప్పుడు ఒక పాపులర్ వార్త. రేవంత్ రెడ్డి ఈ స్పిరిట్ని ఎక్కువ కాలం నిలుపుకుంటాడా లేదా అనేది వేరే కథ. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలో కేసీఆర్ కూడా హడావిడిగా అక్రమ కట్టడాల నిర్మాణం కూల్చివేస్తున్నామని చెప్పేసి హడావిడి డ్రామా ఒకటి మొదలుపెట్టాడు. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్ళతో దున్నుతా అనేవాడు. అది ఉద్యమకాలం నుండి ఉన్నటువంటి మాటనే. 1,00,000 నాగళ్ళు కాదు కదా, రామోజీని తన సీటు నుంచి 1 సెంటీమీటర్ కూడా కదిలించలేకపోయాడు. పైగా పిలవరిని పేరంటానికి పోయినట్టు బంగారు సింహాసనంలో కూర్చున్నటువంటి రామోజీ ముందు పిల్లిలా అతను ఇచ్చినటువంటి శాలువాను బొకేను తీసుకొని వెనక్కి తిరిగి వచ్చేశాడు. రామోజీ కనీసం మర్యాదకైనా, ఆయన ముఖ్యమంత్రి కదా అనే మర్యాదకైనా బంగారు సింహాసనం దిగలేదు. అది ఇక వేరే కథ. మరి నాగార్జున అనే నటుడికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ స్థానిక తుమ్మిడి చెరువులో అక్షరాల 3 ఎకరాల భూమిని ఆక్రమించి కబ్జా చేసినటువంటి కథ అందరికీ తెలిసిందే. సాక్షాత్తు హైకోర్టు కూడా నాగార్జున అక్రమంగా 3 ఎకరాల చెరువు భూమిని ఆక్రమించాడు కాబట్టి దాన్ని వెంటనే కూల్చాలని తీర్పిచ్చింది. మరి మార్కెట్లో ఆ భూమి విలువ 3 నుండి 400 కోట్ల రూపాయలు. 9 ఏళ్ల పాలనలో ఆక్రమణకు గురైనటువంటి వందలాది చెరువుల్లో వెలిసినటువంటి అక్రమ కట్టడాలను 1 సెంటీమీటర్ కూడా కదిలించలేకపోయాడు తెలంగాణ జాతిపిత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి మనతో అట్లుంటుంది. హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా మళ్ళీ హైడ్రామా మొదలైంది. అదేనండి, హైడ్రా మొదలైంది. మరి ఇప్పుడు హైదరాబాద్లో ఏం నడుస్తుంది అంటే హైడ్రా నడుస్తుంది, హైడ్రామా నడుస్తుంది అని చెప్పచ్చు. మరి ఈ హైడ్రా వల్ల అక్రమ కట్టడాలన్నీ క్రమపద్ధతిలో కూల్చివేస్తున్నామని హైడ్రా చెబుతుంది. సక్రమ కట్టడాలే అయినా కక్ష సాధింపుతో కూల్చివేస్తున్నారని చెప్పేసి విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే కబ్జాలు చేయడం కొత్త కాదు, వాటిని కూల్చడం తప్పేమీ కాదు. అలా అని విపక్షాలు అన్నట్లు కక్ష సాధింపుతో కూల్చేస్తున్నారనేది అసత్యం కూడా కాదు. రాజకీయాల్లో గతంలో జరిగిన వాటికి కక్ష సాధింపులతో పాటు భవిష్యత్తు లక్ష్య సాధనకు కక్ష సాధింపులు కూడా ఉంటాయి. అంటే తమకు ప్రత్యామ్నాయంగా ఎదగకుండా అడ్డుకోవడం, అందుకోసం అన్ని ప్రభుత్వాలు చేసేటువంటి పని విపక్ష నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం. మరి రాజకీయాల్లో ఇప్పుడు ఇదొక ట్రెండ్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు అలాగే రాజకీయ నాయకులందరూ భూమి చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఈనాటిది కాదు, రాజ్యాల నుంచి ఇదే వరుస. రాజ్యాన్ని చేజిక్కించుకోవడం అంటే ప్రజలను తమ వైపు తిప్పుకోవడం కాదు, భూభాగాన్ని సొంతం చేసుకోవడం, భూమి మొత్తాన్ని దక్కించుకోవడం. నేటి ప్రజాస్వామ్యంలో కూడా అదే నడుస్తుంది. నగరాల్లో మరీ ఎక్కువగా నడుస్తుంది. నగరంలో భూమి విలువ ఎంత అంటే అంతా ఇంత కాదు, మనుషుల జీవితాల కంటే ఎన్నో రేట్లు విలువ చేస్తుంది. అందుకే రాజకీయ నాయకులకు భూమి అంటే అత్యంత కసి. అందుకే అధికారంలో ఉన్నవాడు కబ్జా చేయడం, విపక్ష నేతల భూములు ఖాళీ చేయించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. మరి శివారుల్లో షికార్లు హైదరాబాద్ నగరం నిర్మాణానికి పెట్టింది పేరు. అదేంటో కొద్ది రోజులుగా కుప్పలు తెప్పలుగా కూల్చివేతలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలైనటువంటి నార్సింగి, మణికొండ, బండ్లగూడ, లింగంపల్లి, కోకాపేట లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతలు ఎందుకని హైడ్రాను అడిగితే చెరువులు నాలాలు కూల్చి నిర్మాణాలు చేపట్టారని, ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, బఫర్ జోన్ అంటూ చాలా కారణాలు చెప్తున్నారు. మరి హైడ్రా హడావిడి చూస్తుంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన బుల్డోజర్ వ్యవస్థ హైదరాబాద్కు వచ్చిందా అనిపిస్తుంది. మరి హైడ్రా అంటే ఏంటిది? హైడ్రా అనే సంస్థ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటైంది. ఇది కొత్త సంస్థ ఏం కాదు. గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనే పేరుతో ఉన్నటువంటి సంస్థ దాని స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు. మరి గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉంటే హైడ్రాకు HMDA వరకు అధికారాలు కట్టబెట్టారు. కేవలం కూల్చడం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ మాత్రం విమర్శలు రాకపోతే అది పనిచేయదు అన్నట్లేగా. మరి పని ఉన్నప్పుడే విమర్శలు వస్తాయి. హైడ్రాపై వస్తున్నటువంటి విమర్శలు చూస్తుంటే వారి వేగం కూడా అర్థమవుతుంది. అయితే ప్రతిపక్షాలు అన్నట్టుగా అధికార పార్టీ నేతల ఆస్తుల వైపుకు మాత్రం బుల్డోజర్ వెళ్ళడం లేదనేది ఇప్పుడు స్పష్టమవుతుంది.